హలో హాయ్ నమస్తే మీకు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం చాలా బాధాకరం. ఈ విద్యాశాఖ మంత్రి పదవి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి డాడీ గారి దగ్గరనే పెట్టుకోవడం చాలా బాధాకరం. విద్యారంగంలోనే మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో చేస్తానని అప్పుడు ఆ రోజున సీఎం రేవంత్ రెడ్డి డాడీ గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. ఈ 2 నెలల పాలనలో ఏకంగా 1,48,924 మంది అడ్మిషన్ల సంఖ్య అనేది తగ్గిపోవడం జరిగింది. మరి 2023-24 అడ్మిషన్లు చూసుకున్నట్టయితే విద్యా సంవత్సరానికి చూసుకున్నట్టయితే 1,806 లక్షల మంది విద్యార్థులు ఉంటే 2024-25 విద్యా సంవత్సరానికి వచ్చేసి 1,657 లక్షలకు పడిపోవడం జరిగింది. మరి మన రాష్ట్రంలో 11,000కు పైగా ప్రైవేటు బడులు ఉంటే 2023-24 విద్యా సంవత్సరానికి వచ్చేసి 3,058 లక్షల విద్యార్థుల అడ్మిషన్లు ఉంటే ప్రైవేట్ బడుల్లో 2024-25 సంవత్సరానికి వచ్చేసి 3,680 లక్షలకు పైగా ప్రైవేట్ బడుల్లో పెరగడం జరిగింది. అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చేసి 3,704 లక్షల మంది పైగా ఇక్కడ విద్యార్థులు అని పెరగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2023-24 విద్యా సంవత్సరానికి 2024-25 విద్యా సంవత్సరానికి ఇక్కడనే 2 ఇయర్స్లో 5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్లో అడ్మిషన్ల సంఖ్య అనేది పెరగడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చేసి ఇక్కడ 1,00,000 పెరగడం జరిగింది. మొత్తం 2 సంవత్సరాలలో ప్రైవేట్ బడుల్లో 6 లక్షల మంది విద్యార్థుల సంఖ్య ప్రైవేట్ బడుల్లో పెరగడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా కూడా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం చాలా బాధాకరం. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు కూడా మన ప్రైవేట్ బడుల్లో చేరడం చాలా బాధాకరం. ఇప్పటికైనా విద్యాశాఖకు మంత్రిని ఏర్పరిచి ప్రైవేట్ బడుల్లో కాకుండా మన సర్కారు బడుల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగేటట్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.